ఓం శ్రీ సాయిరామ్. విద్యావాహిని అధ్యాయం 2. చిత్తశుద్ధిని చేకూర్చున్నదే సత్య విద్య. అజ్ఞానము అంతరించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. విద్య యొక్క పరమార్థమును స్వయంగా గ్రహించుటకు కానీ ఇతరులకు బోధించుటకు కానీ ముఖ్యంగా కావలసినది చిత్తశుద్ధి. ప్రకాశం, పరిశుభ్రత ఉన్న గదిలో పాములు, తేళ్లు మొదలగు విషపురుగులు ప్రకాశింపజాలవు. చీకటిగా అశుభ్రంగా ఉన్న స్థానమునందే విషపురుగులు ప్రవేశించును. అదేవిధంగా అంధకార అశుద్ధమైన హృదయాలలో పవిత్ర జ్ఞానం ప్రవేశింపదు. కామ క్రోధాది విషకీటకములు కాపురం చేయును. బొగ్గు నలుపు పోగొట్టాలనుకుంటే సబ్బుతో తోమినా పోదు, లేక పాలతో కడిగినా పోదు. అగ్నిలో వేస్తే చాలు, అంతా బాగా కాలి తెల్లటి భస్మంగా మారుతుంది. అటులనే అజ్ఞానం అంతరించాలనుకుంటే, అవిద్య హతమారాలనుకుంటే వెలుగు రావాలి, లేక బ్రహ్మ విద్య రావాలి. చీకటి పోవాలంటే వెలుగు రావాలి, కానీ చీకటితో పోట్లాడినా చీకటి పోదు. ఆ వెలుగే విద్య, ఆ ప్రకాశమే విద్య, ఆ జ్ఞానమే విద్య. ఇదే పురుషోత్తమ యోగము. ఈ యోగము డబ్బిచ్చి కొనుక్కునేది కాదు, మిత్రుల నుండి లభించేది కాదు, లేక ఏ కంపెనీ సప్లై చెయ్యదు. ఇది ఎవరికి వారు శ్రద్ధాభక్తితో తెలుసుకునేది, చదువుకునేది కాదు. ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక విలువ మానవునకు మకుటాయమానము. గాడ్ ఈజ్ నోవేర్ అన్న పదాన్ని ఏ మార్పు చేయనక్కర్లేదు. వేర్ అను పదములోనున్న డబ్ల్యూను నో అను పదమునకు చేర్చిన గాడ్ ఈజ్ నౌ హియర్ అవుతుంది. అదేవిధంగా ప్రపంచంలో వ్యాపించిన విచ్ఛిన్న భావాలను ఏకోన్ముఖం చేసి పరమాత్మ వైపుతో పెడితే అపరిచ్ఛిన్నమవుతుంది. రామకృష్ణ పరమహంస, జయదేవ, గౌరంగ, తుకారాం, తులసీదాసు, రామదాసు, కబీరిదాసు, శారదాదేవి, మీరా, సక్కుబాయి, మల్లమ్మ మొదలైన వారికి బాహ్య చదువులంతగా లేకపోయినప్పటికీ ఈనాడు ప్రపంచమంతా అన్ని మతముల వారు, అన్ని తెగలవారు, అన్ని రాష్ట్రముల వారు వారిని పూజించుచు గౌరవించుతున్నారంటే వారిల చిత్తశుద్ధితో కూడిన ఆత్మవిశ్వాసమే మూల కారణం. చిత్తశుద్ధిని చేకూర్చున్నదే సత్య విద్య. హృదయాలలో ఉన్నదానిని ఉన్నట్లు చెప్పేడివారు పై మహనీయులు. నేటి విద్యావంతులలో కోటికొక్కడైనా ఉన్నట్లు చెప్పడు కదా. సంవత్సరంకు ఒక పర్యాయమే సత్యనారాయణ వ్రతము, మిగిలిన కాలమంతా అసత్యనారాయణ పూజే. ఇదే నేటి బాహ్య విద్యల యొక్క బాహుబలం. ఇట్టి వారిని విద్యలనవచ్చునా? కాదు కాదు. పాత్రలో ఉన్న అన్నమును తినక, పరులకు పెట్టక, దాచిపెట్టిన పాచిపోవును. అదేవిధంగా మనలోనున్న లోపదోషాలు మనమైన చక్క చేసుకొనక, అనుభవజ్ఞులు చెబితే వినకపోయినా వారి జీవితమేమగును? పాచిన పప్పు కంపు కొట్టినట్లుగా దుర్గంధంగా మారిపోయి జీవితమే నిరర్థకమగును. మా పిల్లవాడు చాలా మంచివాడే, అయితే 2 మాత్రం దోషములున్నవి. అవి ఏవనా? వానికి తెలియదు, పరులు చెబితే వినడు అని అన్నాడట ఎవరో తండ్రి ఆనాడు. ఈనాడు ఒక పిల్లవాడు కాదు, పిల్లలందరూ అదే స్థాయిలో ఉన్నారు. ప్రతి తండ్రి ఈ మాట అనడం సహజమైపోయినది. ఇదేనా విద్య యొక్క విలువ? పిల్లలు మంచివారే, విద్యా విధానంలోని లోపం ఉన్నది, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవ్వరూ దాన్ని సంస్కరింప చేయలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. చెప్పవచ్చు కోటి, చేయరు ఒకటి. ప్రైమరీ అనగా ప్రాథమిక పాఠశాల మొదలు విశ్వవిద్యాలయం వరకు విద్యా విధానము మారాలి అని పత్రికలలో ప్రకటించుచుందరే కానీ ఏమి మారాలి, ఎట్లు మారాలి, దీని లోపమేమి అని తెలుపువారు కానీ తీర్చిదిద్దువారు కానీ కనిపించకున్నారు. ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక విలువ మానవులకు మకుటాయమానన్న సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. సామాన్యులుగా ఉన్నప్పుడు చదువులపై అనేక వ్యాసాలు వ్రాతురు, వేదికలపై చిలుక పలుకులు కురిపింతురు. వారే అధికార స్థానమును అలంకరించినప్పుడు ఆ చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా చట్టముల నియమింతురు. మనోవాక్కాయ కర్మల ఏకత్వమే మానవుని నిజమైన విలువ. అయస్కాంతము మంచిదే, కానీ తుప్పు పట్టిన ఇనుమును ఆకర్షించదు. అనగా ఉపన్యాసాలు మంచివే, ఆచరణకు రోగం తగిలింది. ఆ తగిలిన రోగంను నయము చేస్తేనే అసలు విద్య రాణిస్తుంది. ఇనుమునకు పట్టిన తుప్పును కడిగి శుభ్రపరిచినప్పుడే అయస్కాంతం ఆకర్షించును.
దీన్నే మహనీయులు మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుని నిజమైన విలువ. ఈ పవిత్ర విలువను ఈనాడు మానవుడు చేతులారా కోల్పోవచ్చున్నాడు. కారణం ఆత్మవిద్య తెలియపోవుట చేత, అసలు విద్యను అభ్యసించకపోవుట చేత. బ్రహ్మ విద్య హృదయ విశాలముతో చిత్తశుద్ధితో లభించును. పరమహంస కాలంలో ఎందరో లౌకిక విద్యావంతులు పండితులు మేధావులు ఉండిరి, కానీ వారిలో ఆత్మజ్ఞానమంతగా ప్రకాశింపలేదు. ఈ లౌకిక విద్యలు నేర్వని పరమహంస పేరు మాత్రమే ప్రపంచానికి ఇంత వ్యాప్తి అగుటకు కారణమేమి? పంచదార కలిసిన నీరు సామాన్యమైన నీరు రెండును చూచుటకు ఒకటిగానే ఉండును. త్రాగి చూచిన ఏది పానకము ఏది నీరు అని తెలియను. పరమహంసల పలుకులు పరమార్థముతో కూడినవి, మేధావుల పలుకులు పాండిత్యంతో కూడినవి. పై చదువుల పండితుల పైసల దగ్గరికి వెడతారు, కానీ పరమాత్మ దగ్గరకు పోలేరు. నీళ్లలో తడిసిన అగ్గిపుల్ల ఎంత ప్రయత్నించిననో వెలగదు. వెలగకపోవుటయే కాక పెట్టెను కూడా, అనగా అగ్గిపెట్టెను కూడా పాడు చేయను. అదేవిధంగా ప్రపంచ వాసనలతో తడిసిన అపవిత్ర హృదయాలు అవి చిలుక పలకలు. వారెంత బోధించినా వినువారే కానీ తినువారుండరు. ప్రపంచమందలి అన్ని వ్యవహారములకును అసాధారణ కారణం జ్ఞానం. పదార్థమనేది లేదే పరమార్థ జ్ఞానం లేదు. అయితే జ్ఞానము పరోక్షము ప్రత్యక్షము అని రెండు విధములు. భేద విశిష్టతను విషయకము అగు జ్ఞానము పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం కలగనదే ఏ పదార్థం యొక్క అపరోక్ష జ్ఞానం కలగదు. అపరోక్షము కన్ను చెవి ఇత్యాది ఇంద్రియముల ద్వారా వాక్యముల ద్వారా కలుగును. ఇది లౌకిక విద్య. అయితే బ్రహ్మ విద్య హృదయ విశాలతతో చిత్తశుద్ధి లభించును. జై సాయిరాం.